ప్రస్తుతం మనం సరస్వతి అన్నారం బ్యారేజ్ వద్ద ఉన్నాం. పూర్తిగా ఒకసారి విజువల్స్లో చూపెట్టే ప్రయత్నం చేద్దాం. ఎక్కడ వాటర్ లేని పరిస్థితి కనబడుతుంది. అంటే ఇక్కడ ఏ పిల్లర్ కూడా డ్యామేజ్ జరగలేదు. ఇక్కడ 71 పిల్లర్స్ ఉంటాయి, 71 పిల్లర్ ఉంటుంది. ప్రధానంగా ఆ గేట్లు ఎత్తి నీటిని బయటికి వదిలేసిన పరిస్థితి అయితే కనబడుతుంది. గత కొద్ది రోజుల వరకు వాటర్ స్టోరేజ్ ఎక్కువగా ఈ బ్యారేజ్ వద్ద ఉన్న పరిస్థితి అయితే కనబడింది. ఇప్పటికే మేడిగడ్డ అన్నారం వద్ద పూర్తిగా మేడిగడ్డ నుంచి వాటర్ను ఇటు అన్నారం బ్యారేజ్లో లిఫ్ట్ చేస్తారు. ఇక్కడ వాటర్ స్టోర్ అనంతరం ఇక్కడ నుంచి రీఫిల్లింగ్ ద్వారా సుందిళ్ళకు వెళ్తుంది. సుందిళ్ళ నుండి నేరుగా అటు ఎల్లంపల్లి ప్రాజెక్టులో డంప్ చేస్తారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా పూర్తిగా అటు మిడ్ మానేర్ కావచ్చు, ఇతరత్ర ప్రాజెక్టులకు పంపించే పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే మనం ఒకసారి ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా కొన్ని విజువల్స్ను చూపెట్టే ప్రయత్నం చేస్తుంది. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టు చర్చనీయాంశంగా మారిన పరిస్థితి, ప్రస్తుతానికి ఇరిగేషన్ నిపుణులను కూడా తీసుకొచ్చిన పరిస్థితి అయితే కనబడింది. అయితే గతంలో పడ్డ భారీ వర్షాల కారణం కావచ్చు, అదేవిధంగా ప్రాజెక్టుకు సంబంధించిన కొంతమేరకు ఆ లోపాలు అక్కడక్కడ ఉన్నప్పటికీ దానికి ఎలా సరిదిద్దాలనే దానిపై కాంగ్రెస్ పార్టీ దృష్టి పెట్టాలి, కానీ దీనిపై రాద్ధాంతం చేస్తుంది, మాపై బురద జల్లే కార్యక్రమం చేస్తుందని ఈరోజు చలో మేడిగడ్డ ఆ ప్రాజెక్టు సందర్శనకు అంటూ ఆ వాస్తవాలు చెప్పడానికి బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేస్తుందంటూ పూర్తిగా మేడిగడ్డ అన్నారానికి సంబంధించి పూర్తిగా ఇటు పర్యటన జరుగుతుంది. ప్రధానంగా పూర్తిగా మేడిగడ్డ ప్రాజెక్టును సందర్శన అనంతరం ఇటు సరస్వతి బ్యారేజ్ కాడికి కూడా వస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా విజువల్స్ చూపెట్టే ప్రయత్నం అయితే మనం క్లియర్గా చేస్తున్నాం. ప్రస్తుతానికి అన్నారం బ్యారేజ్ వద్ద ఉన్నాము, అన్నారం సరస్వతి బ్యారేజ్ వద్ద ఉన్నాము. అన్నారం సరస్వతి బ్యారేజ్లో ఇక్కడే వాటర్ స్టోరేజ్ చేయవలసి ఉంటుంది. వాటర్ స్టోరేజ్ అనంతరం రీఫిల్లింగ్ ద్వారా సుందిళ్ళకు పోతుంది. సుందిళ్ళ నుండి మళ్ళీ పంపింగ్ ద్వారా అటు అన్నారం బ్యారేజ్ నుంచి సుందిళ్ళ నుండి నేరుగా అటు ఎల్లంపల్లి శ్రీపాద ప్రాజెక్టుకు పోతున్న వాటర్ను పంపింగ్ చేసే పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే ప్రస్తుతానికి ప్రాజెక్ట్ ఇష్యూ అంతా చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి కాళేశ్వరం ప్రాజెక్టు పైనే ఇటు రెండు పార్టీల దృష్టి సాధించే ప్రయత్నం చేశారు. పూర్తిగా తప్పు జరిగిందని అటు కాంగ్రెస్ పార్టీ చెబుతుంటే, మరోపక్క రైతుల కోసం పూర్తిగా రైతులకు సాయం చేసి సాగునీరు అందించే ప్రయత్నం చేయాలి తప్ప పూర్తిగా మాపై కక్ష ఉంటే, మాపై కోపం ఉంటే మాతో చూసుకోవాలి, మాకేదైనా శిక్ష చేయాలి, లేదంటే మాపై రివెంజ్ తీసుకునే ప్రయత్నం ఉంటే చేయండి, కానీ రైతులను ఇబ్బంది పెట్టొద్దని అటు కేటీఆర్తో పాటు బీఆర్ఎస్ బృందం చెప్పే ప్రయత్నం అయితే జరుగుతుంది. ఇటు మేడిగడ్డ అన్నారం అదేవిధంగా సుందిళ్ళ అటు కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన అన్ని పంప్ లైన్కు కావచ్చు, అదేవిధంగా నిర్మించిన బరాజుల విషయంలో రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారిన పరిస్థితి అయితే కనబడుతుంది. వర్ట్ స్టూడియో మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.